హాయ్ అందరికీ. ఈరోజు నేను ఈ బ్యాంగిల్ పైన మనం బటర్‌ఫ్లై షేప్‌ని ఎలా కుందన్స్‌తో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా నేను మల్టీ కలర్ బ్యాంగిల్ వ్రాప్ చేసిన బ్యాంగిల్‌ని తీసుకున్నానండి. నేను మీకు చూపిస్తున్న బండిల్ డార్క్ కలర్‌ది. కానీ నేను లైట్ కలర్ మల్టీ కలర్ థ్రెడ్‌ని నేను ఆల్రెడీ వ్రాప్ చేసి పెట్టుకున్నాను బ్యాంగిల్‌కి. సో, అది తీసుకున్నాను. దాంతో పాటు బాల్ చైన్ తీసుకున్నాను. సన్నది మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో వాడతాం కదా అది. అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ కొన్ని, ఐ షేప్ కుందన్స్ కొన్ని తీసుకున్నాను. ఐ షేప్‌వి మనం ఎన్ని బటర్‌ఫ్లైస్ చేస్తామో కౌంట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అండ్ డ్రాప్ షేప్‌వి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఎప్పటిలాగే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను. అది మనం ఆ కుందన్స్‌ని స్టిక్ చేసుకోవడానికి. సో, దీనివల్ల ఏంటి అంటే నేను అనుకునేది ఏంటి అంటే థ్రెడ్‌కి ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు. అండ్ బాండింగ్ కూడా బాగుంటుంది అని జనరల్‌గా సిల్క్ థ్రెడ్ వాటికి ఇవే యూజ్ చేస్తాము. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కూడా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అవి చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది ఫ్యాబ్రిక్ పైన యూజ్ చేసే గ్లూనే ఎక్కువగా వాడతారు. అది థ్రెడ్‌కి బాండింగ్ బాగుంటుంది కాబట్టి. సో, అదే మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. ఒక 4 పెటల్స్ టైప్‌లో గ్లూని అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్‌గా అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన 2 పెటల్స్‌కి అండ్ తర్వాత ఇచ్చే 2 పెటల్స్‌కి మధ్యలో కొంచెం గ్యాప్ మనం వదులుకోవాలి. ఆ గ్యాప్ మధ్యలో ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏ మెటీరియల్ అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో, ఇలా చూస్తున్నారు కదా! ఆ కుందన్స్‌ని మనం ఈ షేప్‌లో మనం తీసుకున్న గ్లూ దగ్గర మనం కొంచెంగా ఒక అగ్గిపుల్లకి కొంచెం గ్లూ తీసుకొని మనం కుందన్ స్టిక్ చేసుకోవడం వల్ల అది కుందన్ మనకు అగ్గిపుల్లకి వచ్చేస్తుంది. మనం ఈజీగా అతికిచ్చేసుకోవచ్చు ఇక్కడ. సో, అలా కాకుండా కొన్ని ప్లక్కర్స్ ఉంటాయి. నేను అది మీకు ఫర్దర్‌గా క్లిప్స్‌లో చూపిస్తాను. ఆ ప్లక్కర్‌తో కూడా చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇది కొంచెం కంఫర్టబుల్‌గా అనిపిస్తది. ఎందుకంటే షేప్ అవుట్ అవ్వదు అండ్ కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం ప్రెస్ కూడా చేయొచ్చు ఆ అగ్గిపుల్లతో అయితే గనక. సో, ఇలా ఫస్ట్ 2 వింగ్స్‌ని మనం దగ్గరగా ఒకదానికొకటి ఆనుకునేటట్టుగా ఇవ్వాలి ఫస్ట్ వింగ్స్‌ని. అండ్ తర్వాత వచ్చే వింగ్స్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ క్రియేట్ చేయాలంటే మనకు మధ్యలో కుందన్ మూవ్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఆ పెట్టడం అనేది నేను ఈ బాల్ చైన్‌ని ఒక 2 బాల్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకొని దాన్ని పెడుతున్నాను అక్కడ. దాన్ని పెట్టడం వల్ల ఏమవుతది అంటే మనకక్కడ గ్యాప్ అనేది ఏర్పడుతది 2 కుందన్స్ మధ్యలో. ఆ కుందన్స్‌ని మనం అప్లై చేసినప్పుడు జనరల్‌గా ఇప్పుడు 4 పెటల్స్‌ని 4 డ్రాప్ షేప్ కుందన్స్‌ని ఒక దగ్గర పెట్టినప్పుడు మనకు పెటల్స్ ఒక ఫ్లవర్‌కున్న పెటల్స్ లాగా లుక్ వస్తది కానీ బటర్‌ఫ్లై లాగా అనిపించదు. ఎందుకు అంటే ఆ 4 మనం ఈక్వల్ గ్యాప్‌తో పెడుతున్నాం. అలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల బటర్‌ఫ్లైకి ఫ్రంట్‌లో ఉండే వింగ్స్ కొంచెం పెద్దగాను, వెనకాల ఉండే వింగ్స్ కొంచెం చిన్నగాను ఉంటాయి కదా! ఆ షేప్, ఆ అపియరెన్స్ మనకు కనిపించాలి అంటే గనక మనం ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్యాప్ కూడా మనం అలా ఖాళీగా వదిలేయొచ్చు. కాకపోతే ఫర్దర్‌గా మనం దానిపైన ప్లేస్ చేసే కుందన్‌కి కింద బేస్ ఉండాలి గదా! ఏం లేకుండా మనము అక్కడ ఖాళీ ప్లేస్ పైన గ్లూ పెడితే గ్లూ లోపలికి వెళ్ళిపోతది. అండ్ మనకి కుందన్ అనేది స్టాండర్డ్‌గా కూర్చోదు. ఇప్పుడు మనం ఒక ఐ షేప్ కుందన్ని అక్కడ గ్లూ అప్లై చేసాం కదా! ఆ 4 కుందన్స్ మధ్యలో అని మనం పెట్టేసుకోవాల్సి ఉంటది. సో, ఈ ఐ షేప్ కుందన్ అనేది బటర్‌ఫ్లై బాడీ అపియరెన్స్ ఇస్తది. ఆ పక్కన మనం పెట్టుకున్న డ్రాప్ షేప్ కుందన్స్ ఏమో వింగ్స్ అపియరెన్స్ ఇవ్వడానికి అండ్ ఈ ఐ షేప్ కుందనేమో బాడీ అపియరెన్స్ ఇవ్వడానికి. సో, మనం క్రియేట్ చేస్తున్న షేప్ మన దగ్గర ఉన్న వాటితోనే చూస్తున్నారు కదా! ఇదే ప్లక్కర్ అని నేను ఇందాక చెప్పింది. కానీ దాంతో మనం ప్రెస్ చేయడానికి రాదు. జస్ట్ ఇలా పెట్టి వదిలేయాల్సి ఉంటది. మళ్ళీ మనం చేత్తో కానీ, అగ్గిపుల్లతో కానీ కొంచెంగా ప్రెస్ చేయాల్సి ఉంటది అది అతుక్కోవడానికి. సో, ఈ ప్లక్కర్ యూజ్‌ఫుల్ కాదు అనను. కానీ ఈ ఆర్ట్ అంటే ఇప్పుడు చేస్తున్నది క్రియేట్ చేయడానికి మాత్రం అది అంతగా పనికి రాదనిపిస్తది నాకు. సో, నేనైతే అగ్గిపుల్లతోనే చేస్తానండి. మోస్ట్‌లీ మీకు చూపించడానికి నేను ఆ టూల్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత బటర్‌ఫ్లైకి ముందు 2 ఇలా పుల్లల్లాగా వస్తాయి కదండీ! కొమ్ముల్లాగా. సో, అవి డ్రా చేసుకోవాలి గ్లూతో ఫస్ట్‌గా. సో, దాన్ని కొంచెం ఆరనివ్వాలి మనం. అప్పటి వరకు గ్లూని పెట్టి పక్కన పెట్టుకొని, సో, అవి డ్రా చేసుకోవడానికి వాటికి మనం కుందన్స్ ఏవి తీసుకున్నా పెద్దగా అయిపోతాయి. సో, కుందన్ బదులుగా ఈ బాల్ చైన్ యూజ్ చేస్తున్నాను. మనం బేస్‌ని బ్యాంగిల్ బేస్‌ని బట్టి ఆ బాల్ చైన్ సిల్వర్ తీసుకోవాలా, కలర్‌లో తీసుకోవాలా, గోల్డ్ తీసుకోవాలా అనేది మన ఇష్టం. మన చాయిస్ అది. సో, ఇక్కడ నేనైతే గోల్డ్ బాల్ చైన్ తీసుకున్నాను. 4 బీట్స్ వచ్చేటట్టుగా నేను కట్ చేసుకుంటున్నాను. 3 అయితే గనక కర్వ్ సరిగ్గా రాదు. 5 అయితే కరువు మరీ ఎక్కువైపోయి బటర్‌ఫ్లై కన్నా ఆ ముందున్న కొమ్ములు పెద్దగా కనిపిస్తాయి. సో, అది ఆడ్‌గా అనిపియకుండా ఉండడానికి నేను మీడియంగా 4 తీసుకున్నాను. దీనివల్ల మనకు ఆ కర్వ్ షేప్ అనేది కనిపిస్తది. అట్ ద సేమ్ టైం మనకు ఆ లుక్ కూడా పెద్దగా కాకుండా అప్రాప్రియేట్‌గా మనం తీసుకున్న బటర్‌ఫ్లై బాడీ షేప్‌కి తగ్గట్టుగానే ఆ ముందున్న 2 ముళ్ళులాగా కూడా వచ్చేస్తాయన్నమాట.
సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కదా, దీన్ని కూడా నేను అగ్గిపుల్లతోనే అప్లై చేస్తున్నాను తీసుకొని. నాకు అదే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మీ చాయిస్ అండి, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు. ఇదండి చూస్తున్నారు కదా ఇప్పుడు. అయితే గ్లూ ఆరలేదు కాబట్టి మీకు పెద్దగా కనిపించట్లేదు, అంటే షేప్ మీకు నీట్గా కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం కింద బేస్ వచ్చేసి మీకు మల్టీ కలర్లో ఉంది కాబట్టి అంతగా కనిపించట్లేదు. బట్ డార్క్ కలర్స్ పైన మనం ఇలా బటర్ఫ్లై షేప్ చేసి పిల్లలకు కనుక బ్యాంగిల్స్ చేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వేసుకుంటారు. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. ఒక యానిమల్, ఒక బర్డ్ లాగా మనం అలా షేప్స్ చేసి ఇవ్వడం అనేది చూడ్డానికి కూడా పిల్లలకు అట్రాక్టివ్గా అనిపిస్తాయి కాబట్టి వేసుకుంటారు. ఇది డ్రై అయిన తర్వాత ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది డ్రై అయిన తర్వాత. ఇంకా ఫుల్గా డ్రై అవ్వలేదు, బట్ నేను వీడియో కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం డ్రై అయింది. ఇప్పుడు మనకి ఈ అపియరెన్స్ అనేది వస్తుంది. ఫర్దర్గా నేను ఇంకా కొత్తగా మీకు ఐడియాస్ అన్నీ ఇస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.